అలా ఏముండదు. కార్ సర్వీసింగ్ ఇవన్నీ కూడా భక్తులు చేయిస్తారా? కార్ సర్వీసింగ్ నేను దక్షిణ రూపంలో వచ్చిందని నేను కార్ సర్వీసింగ్ నేనే ఎంత వస్తుంది మీకు దక్షిణ రూపంలో రోజుకి? అది చెప్పలేం నాన్న. అప్రాక్సిమేట్లీ ఒక రోజు ఇంత, ఒక రోజు అంత, అలా అలా ఏముండదు నాన్న. మీరు అడుగుతారా? ఇంత ఇవ్వండి నాకు ఇంత కావాలి అని అడుగుతారా? అలా అసలు అడిగే ప్రసక్తే లేదు నాన్న. అలా అడగడం తప్పు, చాలా పెద్ద తప్పు. వాళ్ళ ఇష్టపూర్వకంగా ఇస్తారు తప్ప మనం అడుక్కోవడం ఏంది నాన్న. భోజనం అడుక్కుంటాం, కావాలంటే భిక్షాటన చేస్తాం. భిక్షాటన చేస్తారా? భిక్షాటన ఉజ్జయిన్లో చేశాను. ఉజ్జయిన్ నుండే స్టార్ట్ అయిపోయింది. అంతకుముందు ఏం తినదకపోయేదాన్ని, కానీ ఉజ్జయిన్ నుండి భిక్షాటన స్టార్ట్ చేసి ఎన్నో విలేజ్లు తిరిగి, లేకుంటే ఎంతో మంది దగ్గరికి వెళ్ళి భిక్షాటన కూడా చేయడం జరిగింది. ఇళ్ళకి వెళ్తే భిక్షాటనకి వెళ్తాను నాన్న. ఎవరైనా పిలిచింది అనుకో భిక్షాటన చేసుకొని వస్తాను. సో మీరు బయటికి వెళ్ళి ఓకే అంటే ప్రతిరోజు భిక్షాటనే చేస్తారా, లేదంటే హోటల్కి వెళ్ళి తింటారా? అస్సలు హోటల్కి వెళ్ళిన దాఖలాలే లేవు. హోటల్లో ఉండను, హోటల్కి వెళ్ళను కూడా. హోటల్కి వెళ్ళరు? సో డబ్బులు ఖర్చు పెట్టి ఒక టోకెన్ తీసుకుని అయితే మీరు ఫుడ్ తీసుకోరు? అస్సలు అలాంటిది ఇప్పటివరకు జరగబోదు కూడా, జరగనివ్వను కూడా. లేదంటే స్వీట్లు నీళ్ళ మీద బతుకుతాను తప్ప నా దగ్గర ఎప్పుడు స్వీట్స్ ఉంటాయి స్టోరేజ్ గా. గుళ్ళకి వెళ్ళినప్పుడు, జ్యోతిర్లింగాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పండితులు వాళ్ళు, అక్కడ ఉన్న ఈఓ వాళ్ళు ఇస్తారు కదా, వాళ్ళు ఇచ్చినవి అలాగే ఉంటాయి, అవి తింటూ ఉంటాను. కానీ నేను ఎప్పుడు హోటల్కి వెళ్ళను. అంటే ఒకవేళ టోకెన్ ఓకే ఇళ్లలో కాకపోతే ఏదైనా గుళ్ళలో అన్న సంతర్పణ జరుగుద్ది కదా, అన్నదానం, అలాంటి వాటికి వెళ్ళి తీసుకుంటుంటారా? అలా అన్న సంతర్పణ కాదు, అన్నదానం జరిగినప్పుడు ఎవరో ఒకరు ఇస్తారు, ఇవ్వకుండా అయితే ఎవరు ఉండరు నాన్న. ఎవరో ఒకరు ఇస్తారు. చాలా చోట్ల కపాలంలో తీసుకుంటారా, లేకపోతే మామూలు ఏదైనా ప్లేట్లోనే తీసుకుంటారా? లే కపాలంలోనే తీసుకుంటానా. చూడొచ్చా నేను ఇప్పుడు కపాలమా? ఓకే, అది యూట్యూబ్ గైడ్ లైన్స్ విరుద్ధం అంటే వద్దు. బహుశా కపాలను చూపించడం ఒకసారి మా వాళ్ళు కపాలం చూపించాను. ఇంకోటి ఉంటది కాళీమాతది, మీకు ఒకటి చూపిస్తాను. కాళీమాతలో ఒకటి ఉంటది, అది చూపిస్తాను. ఒక్క నిమిషం నాన్న. అన్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయి నాన్న, అందుకే. అవునవును, అందుకే నేను చాలా సందర్భాల్లో చూపించొద్దనన్నాను. అదే నా కార్ లో కూడా చాలా వరకు కపాలాలు అన్ని ఉంటాయి. నా కారే మొత్తం అది కదా, అందుమూలంగానే ఎవరేం చూపించినా డైరెక్ట్ వచ్చి చూడండి అంటాను తప్ప. ఎందుకంటే మళ్ళీ రోజు మాత్రం కపాలంలోనే తింటారు, ప్లేట్లలోను ఆ ప్లాస్టిక్ ప్లేట్లు ఈ వాడరు, రైట్? ప్లేట్లు ఏముండదు, ఇది ఉంటది నాన్న. దీన్ని కప్పడ అంటాము. ఏంటది? కాళీమాతకు సంబంధించింది. దీని పేరు కప్పడ అంటాము. ఈ కప్పట్లో తింటాము. ఓకే, అది దేంతో తయారు చేస్తారు? అది ఇది ఒక చెట్టుది నాన్న, పవిత్రమైన చెట్టు. అది ఇక్కడ ఉండదు, నల్లమల్ల ఫారెస్ట్ లేకుంటే పెద్ద పెద్ద ఫారెస్ట్లలో మాత్రమే ఉంటది. ఇది నా జీవితం నాన్న. కాళీమాత ఉంటది, ఎవ్రీడే నా బ్లడ్ అభిషేకం అవుతుంటది ఇలా చేతి మీదకి వెళ్ళి. చూస్తున్నారా చెయ్యి? ఏంటి ఇలా డైలీ మా అమ్మ మీద బొట్టు వేస్తారంటగా ఉంటది నాన్న. రక్త బొట్టు వేసి కాళీమాతకు అభిషేకం చేస్తారంటగా. ఇగో కనిపిస్తుందా? ఇది నిన్న నైట్ జరిగింది, ఈ రోజు నైట్ ఉంటది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎవ్రీడే ఇగో ఇలా ఉంటది, శరీరం మొత్తం అదే ఉంటది. ఇది ఉజ్జయిన్లో మహాకాళేశ్వరుడు అంటాడు, ఇది ఉజ్జయిన్లో మాత్రం చూస్తారు మీరు. తర్వాత ఇది కాలభైరవుడు. ఇగో నాన్నకు అభిషేకం చేస్తాం. ఇవి ఆ బాటిల్స్ నాన్నకు అభిషేకం అవుతుంటాయి. ఏది కాలభైరవుడికి? అవును, ఈ భైరవుడికి లిక్కర్తో అభిషేకం చేస్తారు చాలా చోట్ల కదా. వీటితో అభిషేకం అవుతూ ఉంటది నాన్న. దాపరికాలు ఏముంటది నాన్న ఇందులో? ఇది మొన్న సోమనాథ్ వెళ్ళాం కదా, అక్కడ పండితుడు ఆగిపోయింది, కెమెరా ఆగిపోయింది, కెమెరా ఆగింది. ఒక్క నిమిషం, కెమెరా అంటే లిక్కర్ బాటిల్స్ చూపించొద్దు, బహుశా మళ్ళీ గైడ్ లైన్స్ లోకి వస్తుందేమో. ఓకే, లిక్కర్ బాటిల్స్ కాకుండా మిగిలింది చూపించండి. ఓకే, పీసీఆర్ తీసుకోండి. ఇది ఎప్పుడు ఇలా పూజలు అవుతూనే ఉంటాయి నాన్న. ఏంటి ఒక్కొక్క విగ్రహం చెప్తారా నాకు? లోపల ఉన్న అమ్మవారు కాళీమాత
ఇది అఘోరి కాళి అంటారు నాన్న దీన్ని. మా అమ్మని అఘోరి కాళి ఉంటది. ఎవ్రీడే రక్తాభిషేకం జరుగుతూ ఉంటది. ఇది మహాకాళేశ్వరుడు, ఉజ్జయిన్ మహాకాళి ఉంది కదా, అవును. మహాకాళేశ్వరుడు కాలభైరవుడు. ఓకే. కాలభైరవుకు డైలీ ఆల్కహాల్ తో అభిషేకం అవుతుంటది. అమ్మకేమో రక్తాభిషేకం డైలీ జరుగుతుంటది. ఇక్కడ పంచముఖి హనుమాన్, వినాయకుడు, సరస్వతి, విష్ణు, లక్ష్మి, కనకదుర్గ ఇట్లా అన్ని ఉన్నాయి. ఇంకా ఇక ఇటు చూస్తేనేమో డమరుకం ఇవన్నీ ఉంటుంటాయి. ఏదో ఒకసారి డమరకం మీరు వాయిస్తారా? కంపల్సరీ పూజలే. ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాను నాన్న. ఓకే అంటే అదే అందుకే అడిగాను. ఓకే, మీకు లైవ్ లో రావడానికే పక్కన ఆపాను. ఓకే. మహారాష్ట్ర వెళ్తున్నాను కదా, మహారాష్ట్రకు. ఓకే, అంటే డమరకం ఏ టైంలో వాయిస్తారు రోజుకి? రోజుకు సాయంత్రం నైట్ టైం హారతి ఇస్తాం కదా నాన్న, హారతి టైంలో వాయిస్తాం. ఇప్పుడు వాయించవచ్చా మీరు? పర్వాలేదా? ఇప్పుడు డమరకం వాయించవచ్చా? పర్వాలేదు. ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాం కదా నాన్న, రోడ్డు మీద ఉన్నాం. ఓకే, అలా రోడ్డు మీద ఉన్నాం కాబట్టి ఓకే. కావాలంటే వీడియో తీసి పెడతాను. ఇలా ఎవ్రీడే పూజలు అవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇంకా ముంగట అయితే ఇంకా మీరు చూసే ఉంటారు. ముంగట అఘోరి కాళీమాత విగ్రహాలు ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. ఇంకా అది నా సో కపాలాలు ఇవన్నీ. ఓకే. ఏంటి రక్తాభిషేకం ఏంటి, ఎందుకు చేస్తారు రక్తాభిషేకం? మీకు నొప్పి అనిపించదా? అలాంటి ఏముండదు. నా చేతి మొత్తం గాయాలే ఉంటాయి. ఇగో కనిపిస్తున్నా బొటనేలు. అవునవును. ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంటాయి ఎవ్రీడే. అఘోరీలు అందరూ అదే అంటే అందరు అఘోరీలు కూడా చేస్తారా రక్తాభిషేకం ఇలా కాళీమాతకి? ఎవరి సాధన వాళ్ళ సాధనని బట్టి వాళ్ళు చేస్తారు నాన్న. ఏంటి నాతో పాటు నా కొడుకు కూడా ఉంటారు. నా కొడుకుని చూపిస్తాను. ఇగో భైరవ్, నా కొడుకు. నాకు అన్ని. ఇంకా ఏంటి ఆ బ్రీడ్ ఏంటది? ఇది కోకర్ స్పానల్ అని. అది ఎంత ఉంటుంది అది? తెలియదు.